సేవ అంటే దానం కాదు, బాధలో ఉన్న వారి కళ్ళల్లో ఆస్థలను నింపడం, నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేయటం. అదే తన జీవితాశయంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనిచేస్తున్నారు. కళ్లకు చూపు, జీవితాలకు కొత్త దారి ఇవ్వాలన్న లక్ష్యంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించిన విపిఆర్ నేత్ర వేల కళ్లల్లో వెలుగులు నింపుతూ వారి కుటుంబాల్లో చిరునవ్వులకు కారణమవుతోంది. గ్రామ గ్రామాన తన చరిత్రను లిఖిస్తూ ముందుకు సాగుతోంది. విపిఆర్ సంకల్పం సమాజ హితానికి బాసటగా నిలుస్తోంది. అయితే గుర్తులో వచ్చేసరికి ఇక్కడ విపిఆర్ అనే నేత్ర బస్సు వచ్చింది. ఇక్కడ వచ్చి చూయించుకున్నాను. కానీ నాకు డ్రైవింగ్లో కూడా కంటి చూపు తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అద్దాలు ఇచ్చేసరికి నాకు దూరం చూపు బాగా అవపడుతుంది. మా గుత్తలూరికి బస్సు పంపించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ మేడం గారికి ధన్యవాదాలు. ముత్తరాసుపల్లి, నా పేరు కొండారెడ్డి. నేను వ్యవసాయం చేసుకుంటున్నాము. విపిఆర్ సార్ కంటి బస్సు వచ్చింది మా ఊరికి. మా ఊరి గ్రామ ప్రజలందరూ చూపు చూపించుకొని అద్దాలు తీసుకున్నాం. బాగా చూపు బాగా పడుతుంది. నేను కూడా చూపించుకున్నాను. విపిఆర్ సార్కి, ఏమిటి ప్రశాంతమ్మ సార్ మేడంకి ఎల్లకాలం రుణపడి ఉంటాము. శనకోదండయ్య సోమలరేడ, ముత్తరాసుపల్లి గ్రామానికి వచ్చినాను. ప్రభాకర్ రెడ్డి గారి కంటి చూపు బస్సు వచ్చి ఉన్నది. అక్కడే చూపించుకున్నాను. కంటి చూపులు అద్దాలు ఇచ్చారు, బాగానే కనపడుతున్నాయి. ఆయన ప్రభాకర్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదములు. నా పేరు రామకృష్ణారెడ్డి. మాది మరిపాడు మండలం తులూరు మండలంలో ముత్తరాసుపల్లి గ్రామంలో ఈరోజు కన్ను పరీక్ష క్యాంప్ అవుతుంది. చాలా సంతోషం. నేను కూడా వచ్చి పరీక్ష చేయించుకున్నాను. చాలా అద్భుతంగా పరీక్ష చేశారు. నాకు అద్దాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం నడిపినందుకు మన విపిఆర్కి, ప్రశాంతమ్మ మేడం గారికి ఇద్దరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. నల్లగొల గ్రామం, ఇండిమూరు మండలం. మా ఊరికి ఈపీఆర్ నేత్ర బస్సు వచ్చింది. అందరికీ చెక్ చేసి అద్దాలు అందరికి ఇచ్చిండ్రు. మా ఊర్లో నీళ్ళ ప్లాంట్ ఇచ్చిండ్రు. అందరం బాగా నీళ్ళు దగ్గరలో తాగుతున్నాము. అందరిని మంచిగా బాగా చూస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఇల్లు చూపించుకుంటే నాకు బాగా చూసి అద్దాలు ఇచ్చిండ్రు. బాగా కనిపిస్తుంది. మా ఊరికి కంటి బస్సు పంపించిన వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, ప్రశాంతమ్మకి ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటాం. మాది నల్లగొండ సార్. నా సంజీవ్ రెడ్డి నా పేరు. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది సార్. కాలు ఇరిగి పేసగిలి ఇచ్చిన దానివల్ల ఇంటికే పరిమితం కాకుండా అటు ఇటు తిరిగి ఏదో చిన్న దేశగా పని చేసుకుంటున్నా సార్. ఇక్కడ వచ్చి కళ్ళు చూపించుకొని నాకు ఐశ్వర్య కనపడుకుంటే బాగా కనపడుతుంది సార్. మంచి పని చేస్తాం సార్. వీళ్ళు ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మ రెడ్డి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు సార్.